హాయ్ హలో సౌజన్య సల్మాన్ ఛానల్కు స్వాగతం అండి. ఈరోజు నేను తెల్ల అలసందల చారు రెడీ చేస్తున్నానండి. దానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడుకోవాలి ఏంటనేది మనం వీడియో ప్రాసెస్లో చూద్దాం రండి. అలసందలను అయితే నేను ముందుగా ఒక 2-3 అవర్స్ నానబెట్టేసి ఉడికించి పక్కన పెట్టుకున్నాను. అదేవిధంగా వడపేసుకున్నానండి ఒక జల్లగిన్నెలో పెట్టి. ఈ విధంగా చారు వచ్చిందండి. ఇప్పుడు ఈ చారులో మనం చింతపండు రసం వేసుకుందాము. దానికోసం మనం ముందుగా మసాలా తయారు చేసుకోవాలండి. కొబ్బరి జీలకర్రని ఫస్ట్ పట్టుకుందాము. ఆ తర్వాత మనము ఏమేమి వేస్తాననేది చూపిస్తాను నేను. ఇప్పుడు కొబ్బరి అయితే పట్టుకున్నాం కదండి. కొబ్బరి పట్టుకొని పక్కన పెట్టుకున్నాను. ఏమైందంటే ఇప్పుడు మళ్ళీ కొబ్బరి అయిపోయాక ఒక టమాటా అయితే ఆప్షనల్ అండి. వేసుకోవాలనుకుంటే వేసుకోండి, లేకపోతే లేదు. 2 రెమ్మల కరివేపాకు, మళ్ళీ మనం పోపులో కూడా వేసుకుంటాము. పోపులో వేసుకుంటాం కాబట్టి జస్ట్ ఒక రెమ్మున్నా పర్వాలేదు. 2 పచ్చిమిర్చి, ఒక 10-15 వరకు మిరియాలు మీకు తగినట్టు వేసుకోండి. దీంట్లో మనం లైట్గా కారం వేస్తాము. నెక్స్ట్ 4-5 లవంగాలు, కొంచెం చిన్న ముక్క చెక్క అండి. ఇవన్నీ వేసేసి వీటిని మిక్సీలో పట్టుకుందాము. వీటితో పాటు ఇవి వచ్చేసి అలసందలు వచ్చేసి ఒక 3 గంటలు కానీ ఎంత మీకు థిక్ లూజ్ కావాలనే దాన్ని బట్టి వేసుకోండి. నేనైతే 3 గంటలు వేస్తున్నాను. 3 గంటలు వేసి వీటితో పాటు పడతాను. ఇప్పుడు మనమైతే ఒక బౌల్ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేడెక్కాక కొంచెమంత ఆవాలు, జీలకర్ర వేసుకున్నాం కదా. వేసుకోవాలంటే వేసుకోండి, లేకపోతే లేదండి, మీకు ఆప్షనల్ అది. నెక్స్ట్ వచ్చేసి ఒక మీడియం సైజ్ వచ్చేసి ఆనియన్, మళ్ళీ దీంట్లో కూడా ఒక 2 రెమ్మల కరివేపాకు ఎక్కువ ఉంటే బాగుంటుందండి ఈ చారుకి. ఇప్పుడు మనము వెల్లిపాయలు వేసుకుందామండి. వెల్లిపాయలు వేసుకుంటే బాగుంటుంది ఇందులో. నెక్స్ట్ పసుపు మీకు చూసి వేసుకోండి. కలర్ ఎక్కువగా పచ్చగుంటే ఇష్టపడతారా, ఎర్రగా ఉంటే ఇష్టపడతారా అనే దాన్ని బట్టి. నేను పసుపు బాగానే వేసానండి. అదేవిధంగా కారం అయితే పచ్చిమిర్చి ఉన్నాయి కాబట్టి, మిరియాలు ఉన్నాయి, పచ్చిమిర్చి ఉన్నాయి. జస్ట్ 1.5 స్పూన్ మాత్రమే, చిన్న స్పూన్ అండి అది కూడా. నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ అండి. సాల్ట్ మనం పట్టుకునేటప్పుడు ఏం పట్టుకోలేదు, ఉడికించేటప్పుడు మాత్రం అలసందల చారులో కొంచెం ఉంటుంది కాబట్టి దాంట్లో చూసి మళ్ళీ ఫైనల్గా వేసుకుందాం మనము. ఇప్పుడు ఈ మూడింటిని బాగా కలిపేసేసుకుందామండి. నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగా పెట్టుకున్నాం కదా మిక్సీ జారులో మొత్తం వేసేసి కొబ్బరి ఇవన్నీ. నేనైతే కొంచెం అలసంద నీళ్లు వేసి పట్టాను అనమాట. మిక్సీ తిరగలేదు నాకు, అందుకోసం అనేసి కొంచెం అంత నీళ్లు వేసి పట్టాను. దీంతో పాటు దీన్ని బాగా వేగనివ్వాలండి, అప్పుడే బాగా టేస్ట్ వస్తుంది. చాలా సింపుల్గా ఈజీ మెథడ్లో తయారు చేసుకోవచ్చు అండి. చాలామంది అలసంద చేయడానికి చాలా పెద్ద ప్రాసెస్ తీసేసుకుంటూ ఉంటారు. ఆ ప్రాసెస్ అంతా అవసరం ఏం లేదు. ఇట్లా చేసుకొని చూడండి, చాలా టేస్టీ ఉంటుంది. ఇప్పుడు కొంచెం సేపు మనం మూత పెట్టి దీన్ని ఉడకనిద్దాము, ఒక 2-3 మినిట్స్. ఇప్పుడు ఒక్కసారి మూత తీసి చెక్ చేద్దాం ఫ్రెండ్స్. ఈ విధంగా బాగా వేయించేసుకున్నాం కదా. ఇప్పుడు మనము ముందుగా తీసి పెట్టుకున్నాం కదా అలసంద చారు, చింతపండు రసాన్ని కలిపిన, అది కూడా వేసేద్దాం ఇందులో. ఒకసారి తలనేసి సరిపోతుంది. మీకు ఒకవేళ థిక్ లూజ్ కావాలంటే ఇంకొంచెం అలసందలు వేసుకోండి. మధ్యలో ఒకసారి కలుపుకుంటూ రసాన్ని మనం తెల్లనిద్దాము. చూడండి ఫ్రెండ్స్ ఎలా తెరలుతుంది. మనం ఇది తెరలంతా అంటే పొంగంతా ఇదయ్యే వరకు కొంచెం సేపు తెరలనిచ్చేసి మనం ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే మన అలసంద చారు రెడీ అయిపోతుంది. మీకు తెల్లగానే అవసరం ఉంది, లేకపోతే పచ్చిమిరపకాయలు ఎక్కువ చేసుకోవచ్చు కారం వేయకుండా. ఇలాగ పచ్చగా కావాలి పప్పులాగా అనుకుంటే కొంచెం పసుపు వేసుకోండి. నేనే కావాలని వేసానండి పసుపు, తినాలని. ఇప్పుడు మనం ఒక్కసారి టేస్ట్ చూసుకుందాము.
కొంచెం సాల్ట్ పడుతుందండి. కొంచెం అంత కారం కూడా వేసుకుంటున్నాను. ఎందుకంటే కారం కూడా వేసుకుంటే కొంచెం అంటే కారకారంగా పుల్లగా పులుపు అయితే కరెక్ట్గా సరిపోయిందండి. నేను మరీ తక్కువ వేసాను కదా కారము. పచ్చిమిర్చి ఎక్కువ కారం లేవట్టుందండి. ఇవి కారం ఉన్నాయేమో అనుకున్నాను పచ్చిమిర్చి. ఇప్పుడు బాగా తరలినివ్వాలి. తరలినిచ్చేసి ఒక 5 మినిట్స్ తరలినిచ్చేస్తే సరిపోతుంది. అప్పుడు వేరే చిన్న బౌల్ పెట్టుకున్నానండి. బౌల్ మార్చేసాను ఎందుకంటే సరిపోలేదు రసం నాకు. అందుకోసం అనేసి మళ్ళీ వెంటనే బౌల్ మార్చేసాను అనమాట. ఇలాగ తరులుతుంది కదా. ఇప్పుడు కొత్తిమీర వేసుకున్నాము. అన్నీ ఒక్కసారి ప్రాపర్గా చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్నాకనే అన్ని కారము అవన్నీ సరిపడా ఉన్నాయా లేవా చెక్ చేసుకోండి. పులుసు పోసాక కూడా చెక్ చేసుకోవచ్చు. ఏంటంటే తెరిలితే మనకు తెలుస్తుంది అన్నట్టుగా నేను ఒక్క తెరిలాక చెక్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఒక్కసారి చెక్ చేస్తాను మళ్ళీ నేను. కరెక్ట్గా సరిపోయిందండి. ఇంకేం వేయాల్సిన అవసరం లేదు. ఎక్సలెంట్ ఉంది చారు అయితే. ఇంకొక 2-3 మినిట్స్ కానీ తరిగినట్లయితే మన చారు రెడీ అయిపోతుంది. ఫైనల్గా మనం అలసంద చారు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇలా టేస్టీ అలసంద చారును ఎలా రెడీ చేస్తానంటే నా వీడియో ప్రాసెస్లో నేను పూర్తి వివరం అంతా 1 by 1 చూపించానండి. చూద్దాం రండి.